దాంట్లో సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని పదాల్లో ఒక్కటే నిజం. ఆనం కుటుంబంతో 37 సంవత్సరాలుగా ఉంటున్నాను నేను అన్నది ఒక్కటే నిజం, మిగతావన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాలన్నిటికీ, మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నింటికీ మొదటి పాయింట్గా తెలియజేస్తున్నాం. పెంచల్ రెడ్డి అన్న సోదరులు పెద్దోళ్ళు రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉందనుకున్నాం. కానీ నిన్నటి మీ మాటలతో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఇతర పార్టీల్లో కానీ మీకు చాలా అనుభవం ఉందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. పెంచల్ రెడ్డి అన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పదవులు అయితేనేమి, రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, కాన్స్టిట్యూన్సీ పదవులు, అనుబంధ విభాగాల పదవులు అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగింది. మరి ఈ విషయం మీరు తెలిసి మాట్లాడారో తెలియదు, కానీ మీరు ఏదో అనాలి కాబట్టి ఆనం విజయ్ కుమార్ గారి మీద ఒక నింద వేస్తూ ఆనం విజయ్ కుమార్ గారు నా నగర అధ్యక్ష పదవి తీసేశారు అని నిన్న తెలియపరచడం జరిగారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆగస్టు నెలలోనే 2024 ఆగస్టు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేయడం జరిగింది. అంటే మీ పదవైనా నా పదవి, నేను రాష్ట్ర సేవాదళ సెక్రటరీగా ఉండే, మీ నగరాధ్యక్ష పదవైనా నా పదవైనా లేదు, పార్టీ పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క పదవులను రద్దు చేస్తూ కొత్త కమిటీలను నిర్ణయించండి, కొత్త కమిటీలను వేయండి అని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకి ఆర్డర్స్ వేయడం జరిగింది. ఈ విషయం మరి మీరు తెలిసి మాట్లాడారో తెలియదు, కానీ అంటే మిమ్మల్ని ఏదో ఆనం విజయ్ కుమార్ గారు నగరాధ్యక్షుడిగా తీసేశారు అని ఆ బాధతో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందని అనుకున్నాం. నెల్లూరు రూరల్లో వేసినటువంటి ఫ్లెక్షన్లో అయితేనేమి, సమావేశం వేదిక మీద చేసినటువంటి ఫ్లెక్షన్లో అయితేనేమి మొదటి ఫోటో మీద వేశారన్న. చాలా గౌరవం ఇచ్చారు మీకు విజయ్ కుమార్ గారు, చాలా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకున్నారా? ఇంకో విషయంలో మీరు గౌరవంగా ఆ యొక్క సమావేశానికి వస్తానని మాటిచ్చి సాయంత్రం 6 గంటలకి దసరా రోజుల్లో నేను దీపం పెట్టుకొని రావాలి రాజేశ్వరుల్లో అలా 6 గంటలకు దీపం పెట్టి నేను 6:30 కల్లా వచ్చేస్తానా, ఎలాగో 4:30 రావుకాలం ఉందనా, రావుకాలం అయిపోగానే నేను సమావేశానికి వచ్చి సమావేశం స్టార్ట్ చేస్తానని మీరు చెప్పలేదనా? 6:30 దాకా వెయిట్ చేయించి 6:45కి మీరు ఫోన్ ఎత్తకపోయేసరికి మీకు అప్పటికే జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపం కానిచ్చి మీకు 10 సార్లు ఫోన్ చేయడం జరిగింది. మీరు రాలా, ఫోన్ ఎత్తడం మానేశారు. చివరి ఫోన్ మీరు 6 గంటలకు ఎత్తుకొని అలా నేను వస్తున్నాను, గుళ్ళో ఉన్నాను, దీపం పెడుతున్నాను, వస్తున్నా అని చెప్పలేదా? మీరు చెప్పిన తర్వాత మీరు ఫోన్ ఎత్తడం మానేశారు. మీరు ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత 6:45కి మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ అన రూరల్లో ఉన్నటువంటి 26 డివిజన్లు నాయకులకి, కార్పొరేటర్లకి, ఉన్నటువంటి కార్పొరేటర్లకి, 18 గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి, ప్రతి ఒక్కరికి స్వయంగా ఆనం విజయ్ కుమార్ గారు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 3 రోజుల క్రితం చెప్పినటువంటి మాట, నేను సమావేశానికి వస్తున్నాను, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా ఫోన్ చేయండి అని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. ఓకే, ఆయన ఏదో కారణాల వల్ల పెద్దలు ఆదాల ప్రభాకర్ గారు రాలేకపోయారు. 37 సంవత్సరాల నుంచి మేము ఆనం కుటుంబంతో ఉన్నాము, మేము ఆనం కుటుంబంలో నుంచి వచ్చాము అని మాట్లాడారు. మరి 37 సంవత్సరాల నుంచి ఆనం కుటుంబంలో ఉన్నప్పుడు, మీరు ఆనం కుటుంబంతో ఉన్నప్పుడు మీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, మీ కుటుంబ సభ్యులైనటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా పదవి వస్తే ముందుండాల్సింది ఎవరన్నా? నువ్వే కదనా? పెంచలేటనా? ముందు నడిపించాల్సింది, ఇక్కడ పత్రం చేయాల్సింది నువ్వే కదనా? మరి ఎందుకు రాలేదనా? నీకెవరో పర్మిషన్ కావాలని అడిగావు ఎందునా నన్న ప్రెస్ మీట్లో? ఆదాల ప్రభాకర్ గారి పర్మిషన్ మీకు కావాలా? మీరు ఆనం కుటుంబ సభ్యుడిని చెప్పుకుంటున్నారు. మరి ఆనం కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఆనం కుటుంబంలో ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ గారికి రోల్ అధ్యక్షుడిగా వస్తే మీరు ముందు నడిపించాల్సింది మీరే కదనా? పెంచలేటనా? మళ్ళీ ఆదాల ప్రభాకర్ గారి పర్మిషన్ నాకు ఇవ్వలేదు, ఆదాల ప్రభాకర్ గారు చెప్పలేదు కాబట్టి నేను ఆ యొక్క సమావేశానికి రాలేదు అని చెప్పారు. మీరు
మరి ఆదాల ప్రభాకర్ గారు ఏమన్నా మిమ్మల్ని ప్రభుత్వం చెప్పారా పోనీ? ఇక్కడ ఉన్నటువంటి రూరల్ కాన్స్టిట్యున్సీ నాయకులందరూ అప్పటి వరకు ఆదాల ప్రభాకర్ దగ్గరే ఉండి పనిచేశాం. ఆనం విజయ్ కుమార్తో సహా, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారితో సహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఆదాల ప్రభాకర్ గారి దగ్గరే పనిచేశాం. అంతకుముందు సేదరెడ్డి గారు పనిచేసాము, తర్వాత ఆదాల ప్రభాకర్ గారు పనిచేసాము. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత, మా నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారో ఆ రోజు నుంచి మేము ఆదాల ప్రభాకర్ గారు అంటే మాకేం చెడ్డ కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే మాకెవరికి పడకుండేది, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే మాకు గౌరవే, మాకు ప్రేమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత పార్టీకి కట్టుబడి, పార్టీ అధినాయకత్వానికి కట్టుబడి, పార్టీలో ఉండే నాయకులను గౌరవించుకొని మేము ఆనం విజయ్ కుమార్ రెడ్డి దగ్గర మేము పనిచేస్తున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మదన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రూరల్ కాన్స్టిట్యున్సీ 29 మంది అధ్యక్షులుగా వచ్చిన రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మేము పోయి గౌరవంగా ప్రతి ఒక్కరు శాలువలతో సత్కరించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఎదురుకు వచ్చాం. కానీ ఆ తర్వాత కూడా మీరు కలిసి రాలేదే. మీరు చెప్పా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అంటున్నారే, ఆ నాయకులు ఎవరు కలిసి రాలా.